అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. బొడ్డు చుట్టూరుండే కొవ్వును కరిగించడానికి స్పెషల్గా ఈరోజు కొన్ని సూర్య నమస్కారాలు ప్రత్యేకంగా ఎలా చేయాలో చూడబోతున్నాం. మామూలుగా కొంతమందికి ఈ పొట్ట దగ్గర కొవ్వు అనేది పట్టుకుంటే ఇట్లా 2 వేళ్లతో 2 అంగుళాలు 4 అంగుళాలు 6 అంగుళాలు అంత మందంలో కొవ్వు ఉంటుంది. ఆ మందం ఎంత పెరుగుతున్నదో మీకు రిస్క్ అంత పెరుగుతూ ఉంటుంది. వాస్తవంగా పట్టుకుంటే బొడ్డు భాగం పక్కనే 2 వేళ్లతో కనుక పట్టుకుంటే అంగుళం నుంచి 1/2 అంగుళం మందం అక్కడ కొవ్వు ఉంటే మీరు హెల్దీగా ఐడియల్ ఫ్యాట్తో ఉన్నట్లు. అందుకని అప్పుడప్పుడు కాస్త చేతి వేళ్లతో బొడ్డు భాగం పక్కన పట్టుకు చూసుకోండి మందం ఎంత ఉందో. పొట్టా ప్రేగుల భాగాలకు కూడా కొవ్వు పట్టేస్తూ ఉంటుంది. కిడ్నీల పైన కొవ్వు పేరుకుపోతుంది. లివర్ పైన గుండె పైన కూడా కొవ్వు పేరుకుపోతుంది. అలా అవయవాల పైన కొవ్వు పేరుకుంటే విజరల్ ఫ్యాట్ అంటారు. మరి చర్మం కింద కొవ్వు పేరుకోవటం వల్ల త్వరగా నష్టం రాదు, కానీ అవయవాల మీద కొవ్వు పేరుకుంటే మాత్రం చాలా డేంజరస్. అది అసలు మంచిది కాదు. దానివల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. లైఫ్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది అవయవాల మీద ఫ్యాట్ డిపాజిట్ అయితే. కాబట్టి బొడ్డు భాగం చుట్టూరు ఉండే కొవ్వు, లోపల భాగాల్లో అవయవాలకు పేరుకున్న విజరల్ ఫ్యాట్ లాంటిదని కూడా బాగా తగ్గించడానికి సూర్య నమస్కారాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. అలాంటివి మంచి వాతావరణంలో ఉదయం పూట అట్లా చేస్తే ఎంత మైండ్ ఫ్రెష్గానో, బాడీ ఎంత ఎనర్జెటిక్గా ఫ్యాట్ బర్నింగ్కి ఉపయోగపడుతున్నప్పుడు చూద్దాం. 1 నమస్కార ముద్ర అట్లా పెట్టేస్తాం. తర్వాత చేతులను అట్లా చాపి పైకి లేపి చేతుల్ని వెనక్కి వంచి నడుముని వెనక్కి వంచి గాలిని అట్లా పీల్చుకుంటూ వెనక్కి వెళ్ళిపోతాం. నెంబర్ 2 వెనక్కి వెళ్ళిన భంగిమ అన్నమాట. నెంబర్ 3 గాలిని వదిలేస్తూ చేతులు నేల కానిచ్చి మోకాళ్ళు ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. నెంబర్ 4 ఎడముకాలు వెనక్కి పెట్టి భుజంగాసన్ అలా నడుమును వెనక్కి విరిచి చేతులు అట్లా స్ట్రైట్గా పెట్టి చేస్తామన్నమాట. ఆ తర్వాత నెంబర్ 5 కుడికాలను కూడా వెనక్కి తీసుకెళ్తాం. అదే భంగిమలో అట్లా ఉంటాం. నెంబర్ 6 ఇట్లా సాష్టాంగ నమస్కార భంగిమ అట్లా పెట్టేస్తాం. నెంబర్ 7 అట్లా భుజంగాసనంలో 2 చేతులు అట్లా స్ట్రైట్ చేసి పాము పడగ విప్పినట్టుగా మనం అట్లా నడుముని వెనక్కి ఉంచుతాం. 8 అట్లా సీటును పైకి లేపి పర్వతాసనలా చేసేస్తాం అన్నమాట. 9 ఎడముకాలు ముందుకు పెడతాం. అట్లా నడుముని మెడని వెనక్కి విరుస్తాం. 10 కుడికాలు కూడా ముందుకు తీసుకొచ్చి మోకాళ్ళు ముద్దు పెట్టుకుంటాం. 11 వెనక్కి చేతులు పెట్టి నడుమునట్లా విరుస్తాం. 12 నమస్కార ముద్ర. ఈ 12 భంగిమలు ఒక్క సూర్య నమస్కారం చేయటం పూర్తయినట్లు అయిందనమాట. సూర్య నమస్కారాలు 12 భంగిమల్ని ఒకదాని తర్వాత ఒకటి వెంటనే చేసే విధానాన్ని మనం చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా నుంచుంటాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ 12 భంగిమలు కలిపితే ఒక సూర్య నమస్కారం పూర్తయినట్లు. ఇలా మరొక్కసారి 1 2 3 4 5 6 ఇక అన్ని రివర్స్లో మళ్ళీ వెనక్కి వస్తాయి. 6 అయినాయి మళ్ళీ వెనక్కి. 7 8 9 10 11 12 ఈ రకంగా 12 భంగిమల్ని మీరు చేయటం ద్వారా ఒక సూర్య నమస్కారం 30 సెకండ్స్లో 12 భంగిమల్ని ఇట్లా స్పీడ్గా మీరు పూర్తి చేయాలి. నిమిషానికి 2 సూర్య నమస్కారాలు చేయాలి. అంటే ఒక సూర్య నమస్కారం అంటే 12 భంగిమలు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు.
ఇట్లా 1 మినిట్కి 2 సూర్య నమస్కారాలు చొప్పున చేసుకుంటూ వెళితే 101 సూర్య నమస్కారాలు చేయడానికి 50 నిమిషాలు 51 నిమిషాల్లో పూర్తయిపోతుందన్నమాట. ఇలా సూర్య నమస్కారాలని మనం అభ్యాసం చేస్తే అన్ని వ్యాయామాలు చేసినట్టే, అన్ని ఆసనాలు చేసినట్టే. అందుకని సమయం లేని వారు రోజు ఒక సూర్య నమస్కారాలను అభ్యాసం చేస్తే అన్ని రకాల అవయవాలు శరీరానికి కదలికలు వచ్చి మంచి వ్యాయామం చేసినట్టు పూర్తవుతుందన్నమాట. ఇలా మీరు రోజుకు ఒక్కొక్క సూర్య నమస్కారం చొప్పున పెంచుకుంటూ ముందు రోజు ఒక 5 తీశారు, నెక్స్ట్ డే 6, ఆ తర్వాత 7, ఇట్లా ప్రతిరోజు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళుతుంటే మంచి ఫలితం వస్తుందన్నమాట మీకు. చూశారు కదా సూర్య నమస్కారాలు. ఇలా మీరు 21 రౌండ్లు సమయం పెట్టుకుని మానకుండా ప్రతిరోజు చేయండి. ఇంకా సమయం ఉంటే 40 రౌండ్లు 40 రౌండ్లు చేయటానికి మీకు 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా పట్టదండి. అట్లా అంత కష్టపడ్డారనుకోండి, పర్టికులర్గా సూర్య నమస్కారాల్లో చూడండి, బాగా కదలికలు ముందుకి వెనక్కి సాగదీయటం వచ్చినప్పుడు పొట్ట భాగం బొడ్డు భాగం చుట్టూరున్న కొవ్వు బ్రహ్మాండంగా కరుగుతుంది, ఆ మందం బాగా తగ్గుతుంది. ముఖ్యంగా విజరల్ ఫ్యాట్, అవయవాల మీద పేరుకున్న కొవ్వు, ఫ్యాటీ లివర్ అయితే లివర్ సోమరగా అయిపోయి రిపేరు క్లీనింగ్ డీటాక్సిఫికేషన్ చేయదు. హార్ట్ మీద కొవ్వు పేరుకుంటే హార్ట్ ముడుచుకుని సాగటానికి ఆ కొవ్వు అడ్డమైపోతుంది. హార్ట్కి ఆక్సిజన్ సప్లై సరిగా జరగకుండా కూడా ఆటంకం కలిగిస్తుంది. అదే కిడ్నీలకు బ్లడ్ సప్లై కొవ్వు పేరుకుందా ఆటంకం కలుగుతుంది. ఇట్లా అవయవాల్లో కొవ్వు పేరుకున్న, బొడ్డు భాగం దగ్గర లోపల భాగాల్లో కొవ్వు పేరుకున్న స్పీడ్గా తగ్గించుకోవటానికి బెస్ట్ అంటే సూర్య నమస్కారాలు. 101 సూర్య నమస్కారాలు కనుక మీరు ఆపకుండా తీయగలిగితే మీరు చాలా ఫిట్గా, చాలా స్ట్రాంగ్గా, చాలా హెల్దీగా ఉన్నట్టని గమనించండి. ఆ స్టేజ్ మీకు రావాలని సాధన చేయండి. 2-3 నెలల్లో మీరు సాధించగలుగుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.